వెల్కమ్ టు వావ్ కాశీ ఛానల్ అండి. ఈరోజు మనము సరికొత్త వాగ్తో చేసామండి. మనం చూస్తున్నది ఇప్పుడు కాచిగూడ రైల్వే స్టేషన్ అండి. ఇక్కడ నుండి మనము అరుణాచలం వెళ్తున్నాము. సో కాచిగూడ నుండి ఏ ట్రైన్స్ వెళ్తాయో ఒకసారి లిస్ట్ చూసేయండి. ఇప్పుడు మనం చూస్తున్నది లిస్టు ట్రైన్స్ ఫ్రమ్ కాచిగూడ టు తిరువన్నామలై అండ్ తిరువన్నామలై టు కాచిగూడ. అదండి పౌర్ణమి రోజు మనం మార్నింగ్ ట్రైన్లో దిగామండి. మనకు కనబడుతుంది చూడండి, అరుణాచలం గిరి అండి, అంటే కొండ అండి. ఇప్పుడు స్టేషన్ నుండి మనం ఆటోలు ఉంటాయండి, మనకు టెంపుల్కి 100 to 150, 150 to 200గా తీసుకుంటారండి. ఇప్పుడు టెంపుల్లో ఉన్నామండి. మార్నింగ్ దర్శనానికి వచ్చాము, దర్శనం చేసుకున్నామండి. దర్శనం చేసుకున్నాక లోపల వీడియోస్ అలో చేయలేదు, దానికోసం ఫొటోస్ తీసుకొని కొన్ని ఫొటోస్ అప్లోడ్ చేశానండి. పౌర్ణమి రోజు ఫుల్ రష్ ఉందండి టెంపుల్లో. గిరి ప్రదర్శనానికి ముందు అందరూ ఇక్కడ కర్పూరం వెలిగించి ఇక్కడ స్టార్ట్ అవుతారండి. చూడండి, పౌర్ణమి రోజు కాబట్టి లక్షల్లో ఉన్నారండి. మేమేదో తక్కువ వేలల్లో ఉంటారనుకుంటే లక్షల్లో ఉన్నారండి. మార్నింగ్ 4 o'clock స్టార్ట్ అయిపోతారండి. 24 hours తిరుగుతూనే ఉంటారు. చూడండి, టెంపుల్ ముందు వ్యూస్ అండి ఇవి. ఇది కన్స్ట్రక్షన్ జరుగుతూ ఉంది కాబట్టి కొద్దిగా క్లోజ్ చేస్తున్నారు ఇటు సైడు. ఈ పుణ్యక్షేత్రం పేరు అరుణాచలం అండి. ఇది తెలుగులో అరుణాచలం అంటారు, తమిళ్లో తిరువన్నామలై అంటారండి. అరుణాచలం అంటే అరుణ అంటే ఎర్రని అని అర్థం, చలం అంటే కొండ అని అర్థం అండి. సో అరుణాచలం అని పిలువబడుతుంది తెలుగులో. ఈ కొండని మనము జ్యోతిర్లింగం, తేజోలింగం అండ్ అగ్నిలింగం అని పిలువబడుతుంది. ఈ ఆలయ రాజగోపురం సుమారు 217 అడుగులు ఎత్తుంటుందండి. ఈ గోపురాన్ని కృష్ణదేవరాయ గారు కట్టించారండి. ఇక్కడ శివుడు అగ్ని లింగం రూపంలో దర్శనమిస్తారండి. సో ఇక్కడ చాలా వేడిగా ఉంటుందండి, గుళ్ళో కానీ బాగా చాలా వేడిగా ఉంటుంది. మనకు 5 పంచభూతాలలో అరుణాచలం లింగం వచ్చి ఫైర్ని ఇండికేట్ చేస్తుంది. అందుకే దీన్ని అరుణాచలం అని పిలుస్తారు. చూశారు కదా ఈ అరుణాచల గిరి మ్యాప్. ఈ కొండ చుట్టూ 8 అష్టలింగాలు ఉంటాయండి. ఈ అష్టలింగాలు మనం దర్శించుకుంటే చాలా మంచిది. ఈ అష్టలింగాల్లో ఒకటి ఇంద్రలింగం, రెండవది అగ్నిలింగం, మూడవది యమలింగం, నాలుగవది నైరుతిలింగం, ఐదవది వరుణలింగం, ఆరవది వాయులింగం, ఏడవది కుబేరలింగం, ఎనిమిదవది ఈశాన్యలింగం. సో టోటల్ ఈ అష్టలింగాలు గిరి చుట్టూ 14 కిలోమీటర్లో ఉంటుందండి. ఫస్ట్ మనం చూస్తున్నది ఇప్పుడు ఇంద్రలింగం. ఈ ఇంద్రలింగం అరుణగిరికి తూర్పు దిక్కున ఉంటుందండి. ఈ ఇంద్రలింగం ఇంద్రుడు ప్రతిష్ఠించారు. మనము ఈ ఇంద్రలింగం దర్శించుకోవడం వలన ఆయురారోగ్యాలు మరియు దైవ జ్ఞానం పెరుగుతాయి. మనం ఈ గిరి చుట్టూ 14 కిలోమీటర్లు పాదరక్షలు లేకుండా నడుస్తూ ఉంటారండి. కొంతమంది సాక్స్ వేసుకుంటారు, వీలు కాకపోతే మనము షూలు, చెప్పుల్స్ వేసుకోవచ్చండి. మెయిన్ ప్రదక్షిణ మనము భక్తితో చేయాలండి. ప్రదక్షిణ చేసేటప్పుడు అరుణాచల శివ, అరుణాచల శివ అని స్మరించండి. మనం ప్రదక్షిణ చేసేటప్పుడు చాలా చోట్ల డ్రింకింగ్ వాటర్, అన్నప్రసాదాలు పెడుతూ ఉంటారండి. సో దానికి ఏమి ఇబ్బంది ఉండదు. ఇప్పుడు మనకు కనపడేది పే గోపురం అండి, వెస్ట్ గోపురం. అది పైన అరుణాచలం కనపడుతుంది చూడండి.
దాని తర్వాత మనకు ఇక్కడ గణపతి టెంపుల్ వస్తుందండి. కొంతమంది ఇక్కడ ఉండగానే స్టార్ట్ చేస్తూ ఉంటారు. మనం గిరి ప్రదక్షిణ చేసేటప్పుడు చాలామంది సాధువులు కనబడుతూ ఉంటారండి. వాళ్ళకి దక్షిణ వేయండి. మీరు వెళ్ళేటప్పుడే చేంజ్ తీసుకొని వెళ్ళండి. చాలామంది ఉంటారండి. మేము గిరి ప్రదక్షిణ ఈవినింగ్ 4:30కి స్టార్ట్ చేసామండి. చూడండి, మనం వెళ్ళేటప్పుడు మ్యాప్స్ ఉంటాయి. ఇట్లా మనం ఎక్కడున్నాము, యు ఆర్ హియర్ అని ఉంటుంది. అది చూసుకుంటూ వెళ్ళొచ్చండి. ఇప్పుడు చూడండి, మనకు రైట్ సైడ్లో అరుణాచలం గిరి కనబడుతుంది. సో మనం ప్రదక్షిణ చేస్తూ మనం అరుణాచల శివ అని స్మరిస్తూ వెళ్ళాలండి. చాలా ఫీలింగే వేరే అండి. అగ్నిలింగంకు ముందు లెఫ్ట్ సైడ్లో మనకు గణపతి ఆలయం ఉంటుంది, దర్శించుకోండి. మనం గిరి ప్రదక్షిణ చేసేటప్పుడు రెండో లింగం అగ్నిలింగం వస్తుందండి. అది రైట్ సైడ్లో ఉంటుంది, ఆగ్నేయ దిక్కులో. మనం గిరి ప్రదక్షిణ చేసేటప్పుడు ఆగ్నేయ దిక్కులో ఈ అగ్నిలింగం కనపడుతుందండి. ఈ అగ్నిలింగం దర్శించుకుంటే సర్వరోగాలు పోతాయండి. మీకు ఏమైనా కష్టాలు ఉన్నా కానీ అన్నీ పోతాయండి. సో కంపల్సరీ ఈ అగ్నిలింగాన్ని దర్శించుకోండి. మనం ఈ అష్టలింగాలు దర్శనం చేసేటప్పుడు విభూతి ఇస్తారండి. మీరు వెళ్ళేటప్పుడు ఒక కవర్ తీసుకోండి. ఆ విభూతి అంతా ఆ కవర్లో వేసుకొని ఇంటికి వెళ్ళాక అది మీ పూజ గదిలో పెట్టుకోండి, చాలా మంచిదంట. ఇప్పుడు మనం చూసేది శేషాద్రి స్వామిగల్ ఆశ్రమం అండి. ఇప్పుడు మనం చూసేది శ్రీ కాళియమ్మాన్ టెంపుల్. ఈ టెంపుల్లో మనము నిమ్మకాయలు దిష్టి తీసి తీసుకుంటే చాలా మంచిదని నమ్ముతారండి. ఇక్కడ చూడండి, అన్నప్రసాదాలు క్యూ అండి, ఆన్ ద వేలో ఉంటుందండి. ఇప్పుడు మనం చూసేది రమణాశ్రమం. మనకు రమణాశ్రమంలో వివిధ రకాల జంతువులు దర్శనమిస్తూ ఉంటాయండి. సో మనం దాన్ని డిస్టర్బ్ చేయకూడదండి. రమణాశ్రమంలో చాలా నిశ్శబ్దంగా ఉండాలండి, చాలా సైలెన్స్ మెయింటైన్ చేయాలి. ఎందుకంటే అందరూ అక్కడ ధ్యానం చేసుకుంటూ ఉంటారు. చాలా పీస్గా కామ్గా ఉంటుందండి ప్లేసు. ఇక్కడ ధ్యానం చేసుకుంటూ ఉన్నారు అందరూ. ఇది ఒక పెద్ద హాల్ అండి. ఇక్కడ నుండి మనకు
అరుణాచలం గిరి కనబడుతుంది చూడండి. ఇది రమణాశ్రమం బుక్ డిపో అండి. ఇక్కడ బుక్స్ సేల్ చేస్తూ ఉంటారు. మేము తీసుకున్న బుక్స్ ఇవ్వండి. మనం ఈ గిరి ప్రదక్షిణ చేసేటప్పుడు కుడి పక్కనే ప్రదక్షిణ చేయాలండి. ఎడమవైపు ఋషులు, మునులు, దేవతలు ప్రదక్షిణ చేస్తూ ఉంటారని ఒక నమ్మకం అండి. మనం ప్రదక్షిణ చేసేటప్పుడు టాయిలెట్స్, పోలీస్ హెల్ప్ లైన్ అన్నీ ఉంటాయండి. సో మనకేమీ ప్రాబ్లం ఉండదండి. ఇప్పుడు మనం యమలింగం దగ్గరకు వచ్చేసామండి. ఇది యమలింగం దక్షిణ దిక్కులో ఉంటుంది. ఈ యమలింగం యమునిచే ప్రతిష్ఠించబడిందండి. ఈ యమలింగం దర్శించుకుంటే చాలామంది శారీరకంగా ఎముకల ప్రాబ్లమ్స్తో బాగా బాధపడే వాళ్ళకి చాలా ఉపశమనం కలుగుతుందంటండి. ఈ లింగాన్ని దర్శించుకుంటే అకాల మృత్యువులు అవన్నీ ఉండవంటండి. ఆయుష్ బాగా పెరుగుతుంది. సో తప్పకుండా ఈ యమలింగాన్ని దర్శించుకోండి. చూడండి, ఆన్ ద వేలో మనకు లెఫ్ట్ అండ్ రైట్ సైడ్ 2 వేస్ ఉంటాయండి. అక్కడ మ్యాప్ కనిపిస్తూ ఉంటుంది. మనం రైట్ సైడ్లో వెళ్ళాలి. కొంతమంది తెలియకుండా లెఫ్ట్ సైడ్లో వెళ్ళిపోయి మళ్ళీ రిటర్న్ వస్తారండి. సో మీరు రైట్ సైడ్లో వెళ్ళాలి. పౌర్ణమి రోజు కాబట్టి ఫుల్ రష్ ఉంది కాబట్టి మనం అందరూ ఆ రష్తో పాటు వెళ్ళిపోతున్నాము. అదే మిగతా రోజులైతే రష్ ఉండరు కాబట్టి జనాలు కన్ఫ్యూజ్ అయిపోయి లెఫ్ట్ సైడ్లో వెళ్ళిపోతారండి. ఇక్కడ గుడిలో ఒక చెట్టు ఉంటుందండి. ఆ చెట్టుకి అందరూ ముడుపులు కడుతూ ఉంటారు. ఎందుకంటే వాళ్ళ కోరికలు నెరవేరాలని వాళ్ళు కోరుకుంటూ ఉంటారు. ఇక్కడ చూడండి, రాళ్ళు పెరుస్తూ ఉన్నారు. వాళ్ళ కోరికలు వాళ్ళకి నెరవేరాలని స్వామిని మొక్కుంటుంటారు. ఇప్పుడు మనము నైరుతి లింగం వైపు వెళ్తున్నామండి. ఈ నైరుతి లింగం దర్శించడం వల్ల ఆరోగ్యం, కీర్తి కలుగుతుంది. ఈ నైరుతి లింగం నైరుతి దిక్కున ఉంటుందండి. ఈ లింగం శనీశ్వరుడు స్థాపించారు. Shiva Shiva Shambho, Shiva 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 Shambho, Shiva 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 Shambho, Radhe Shambho, Radhe Shambho.
శివ శంభో శివ 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 శంభో. మనం నైరుతి లింగం దాటాక రైట్ సైడ్లో నిత్యానంద స్వామి ఆశ్రమం ఉంటుందండి. అక్కడ పౌర్ణమి రోజు అన్నప్రసాదాలు పంచుతూ ఉంటారు. ఇక్కడ చూడండి. ఇప్పుడు మనము వర్ణలింగం దగ్గరికి వచ్చామండి. ఈ లింగాన్ని వర్ణుడు ప్రతిష్ఠించారు. వర్ణలింగం దర్శించుకుంటే అనారోగ్యం మరియు నీటి సంబంధిత వ్యాధుల నుండి ఉపశమనం లభిస్తుంది. ఇప్పుడు మనము చూస్తున్నది అర్ధనారీశ్వర టెంపుల్ అండి. ఇది వెళ్ళేటప్పుడు మన రైట్ సైడ్లో వస్తుంది. ఇక్కడ అగ్నిగుండం ఉంటుంది. మన కోరికలు ఏదైనా కోరికలు ముక్కొని మన అగ్నిగుండంలో నవధాన్యాలు వేస్తే మన కోరికలు తీరుతాయని ఒక నమ్మకం అండి. మనము గిరిప్రదక్షిణ చేసేటప్పుడు మనకు ఇట్లా ఫుట్ మసాజ్ సెంటర్స్ వస్తాయండి. ఇక్కడ ఫుట్ మసాజ్ ఒక 5 minutes తీసుకున్నామంటే చాలా రిలాక్స్గా ఉంటుంది. ఇది తప్పక ట్రై చేయండి, చాలా బాగుంది. ఇప్పుడు మనం చూస్తున్నది వాయు లింగం అండి. ఇది 6వ లింగం, వాయులింగం. వాయుదేవుడితే స్థాపించబడినది వాయులింగం. ఈ లింగం వాయు దిక్కున ఉంటుంది. ఈ వాయులింగం దర్శించడం వల్ల మానసిక ప్రశాంతత కలుగుతుంది. ఊపిరితిత్తుల ప్రాబ్లం ఏదైనా ఉంటే నయమవుతుంది. ఇప్పుడు మనం కుబేరలింగానికి చేరుకున్నాము.
ఇది ఉత్తర దిక్కున ఉంటుందండి. ఈ లింగాన్ని కుబేరుడిచే స్థాపించబడినది. ఈ కుబేర లింగాన్ని దర్శించుకుంటే ఆర్థిక సమస్యలన్నీ పోతాయండి. చాలా సంతోషంగా ఉంటారు. సో తప్పకుండా ఈ కుబేరలింగాన్ని దర్శించుకోండి. కుబేరలింగం దాటిన తర్వాత మనకు మోక్ష మార్గం వస్తుందండి. మనం మోక్ష మార్గం గుండా అటువైపు నుండి ఇటువైపు ఒకసారి వస్తే ఇంతసేపు పడిన శారీరక శ్రమంతా పోతుందని చెప్తుంటారు. ఇప్పుడు మనం చూస్తున్నది ఈశాన్యలింగం. ఈ ఈశాన్యలింగం శివుడిచే స్థాపించబడిందండి. ఈశాన్యలింగం దర్శించుకుంటే మనకు సర్వశుభాలు అండ్ మనశ్శాంతి కలుగుతుందండి. ఇదే అండి చివరి లింగం. సో మనము అన్ని అష్టలింగాలు చూసేసామండి. సో ఇక్కడితో గిరి ప్రదర్శన కంప్లీట్ అయిపోయింది. మన రాజగోపురంకి రీచ్ అయిపోయామండి. ఆల్మోస్ట్ 12:20 అయిందండి నైటు. ఇంతటితో ఈ వ్లాగ్ కంప్లీట్ చేస్తున్నానండి. మీకు నచ్చిందని అనుకుంటున్నాను. మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ వావ్ కాశ్ఫిట్ ఛానల్ అండి.